ఉద్యమకారు ఉద్యమకారు లక్షణం ఏంది? తెలంగాణ వచ్చే వరకు ఉన్న లక్షణం అది. అదేవిధంగా కేసీఆర్ గారు ఎంపీగా తెలంగాణ కొరకు మహేందర్ వచ్చి నిలబడితే నువ్వు బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీగా నిలబడి నువ్వా మాట్లాడేది మా లక్ష్మారెడ్డి సార్ గురించి? కనీసం జ్ఞానం ఉండాలి. ఏముండే మీ స్థాయి? నేను తెలియవా? ఇదే ఈ క్వార్టర్స్లో ఉంటుంది పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే నువ్వు ఇక్కడ ఉన్నావు, నివాసంగా ఉన్నావు. నువ్వా ఈరోజు మాట్లాడేది? ఎంత ఉండే నీ ఆస్తి? ఈరోజు ఎంత అయింది నీ ఆస్తి? మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. నీకు సాయం చేసిన నాయకుడు లక్ష్మారెడ్డి. అట్లాంటి నాయకుని బట్టి మాట్లాడతావా? ఇంకోసారి ఆ విధంగా మాట్లాడితే మేము వ్యక్తిగతంగా దిగాలంటే దిగుతాం, పర్సనల్గా పోదామంటే పర్సనల్ పోదాం. నీ ఇంకా తిరిగినా ప్రతి అడుగులో ఉన్నాం. మా ఎంబడి నువ్వు ఉన్నావు, నీ గురించి మొత్తం తెలుసు. నువ్వు ఈరోజు పోలేపల్లిలా పొలాల వరకు పోయినావా? నీ పర్సనల్ అది నువ్వు చేసుకో. పోలేదాను చెప్పలేదా మాతో? పర్సనల్గా పోతున్నా నేను, నాకు నాకు న్యాయమే చేసింది, కానీ నా పర్సనల్ విషయాల్లో పోతున్నాను. ఉద్యమంలో మేము లేమో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుండి మేము ప్రతి అడుగులో ప్రతి పల్లెలో జెండాలా మేము ఉన్నాం. ఇక్కడ నీ స్కూటర్ తీసుకొని నీ ఎల్ఎంఎల్ ఎస్పా తీసుకొని ఏం పరిస్థితులే మనది? రాజకీయాలు ఉన్నాం, సంపాదించుకున్నావు, కానీ ఈ పూర్తి సంపాదించుకోవాలనే మాట తప్పు. నువ్వు సంపాదించుకున్నావు లక్ష్మారెడ్డి సార్ దయవల్లనే నువ్వు సంపాదించుకున్నావు. లక్ష్మారెడ్డి సార్ దయవల్ల నీకు ఈరోజు సింగిల్ విండో చైర్మన్ పదవి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యే చేసేస్తాయా? లక్ష్మారెడ్డి సార్కి ఎమ్మెల్యే చేసినాడు. ఆయన ఎప్పుడో ఆవంచల సర్పంచ్గా ఉన్నాడు, తిమ్మాజిపేట సింగిల్ విండో చైర్మన్ ఉన్నాడు, తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసిండు, గంగాయన చైర్మన్గా చేసిండు. అవన్నీ నేర్పించా. అప్పుడు నువ్వు ఏడున్నావు? వార్డు నెంబరు బిపోలేపల్లి. అప్పటికే ఆయన జిల్లాలో ఎదిగిండు. ఇంకో మాట అన్నావు, ఆయన భయపడతాడని. భయపడే మనిషి కాడు. ఇండిపెండెంట్ వేసి ఎవరికి రాని జిల్లాలో 20,000 ఓట్ల పైచిలకు తెచ్చిన నాయకుడు లక్ష్మారెడ్డి గారు.